Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. కేబుల్ అంటే ఏంటి? జనరల్గా మనం తీసుకునే కండక్టర్కి కేబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కండక్టర్ అంటే ఏంటి అంటే, మనం ఏం చేస్తాము, ఒక అల్యూమినియం కండక్టర్ కానీ, ఒక కాపర్ కండక్టర్ కానీ, ఒక సిల్వర్ కానీ, ఏది తీసుకున్నా కానీ జనరల్ మనం ఏం చేస్తాము, ఒక కండక్టర్ మాత్రం ఉంటుంది, దానిపైన మనం ఎలాంటి ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయం. ఓకేనా, దాన్ని మనం కండక్టర్ అంటాం. అంటే దానికున్న కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది, దానిపైన ఎలాంటి ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయకుంటుంటే దాన్ని మనం జనరల్గా కండక్టర్ అంటాం. బట్ అదే కేబుల్కి వచ్చేసరికి ఇదేమవుతుందంటే, కేబుల్ అంటే ఒక ఇన్సులేటెడ్ కండక్టర్ అనేది ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే కండక్టర్స్ తీసుకుంటామో ఆ కండక్టర్స్ పైన ఒక ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం, లైక్ పీవీసీ కానీ, అదేవిధంగా కొన్ని దగ్గర ఏంటంటే సమ్ పేపర్ కానీ ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. జనరల్ మనం మోస్ట్లీ యూస్ చేసేది ఏంటంటే పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ టైప్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనము కేబుల్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, కేబుల్ ఈజ్ అన్ ఇన్సులేటెడ్ కండక్టర్ అంటాం. కేబుల్ ఈజ్ అన్ ఇన్సులేటెడ్ కండక్టర్. ఇక్కడ ఏంటంటే ఈ కేబుల్లో మనము ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ కూడా యూస్ చేస్తారు. అంటే సింగిల్ కండక్టర్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ ను కూడా మనం ఏం చేస్తాం, తీసుకుంటాం అన్నమాట ఇందులో. ఓకే, దీని యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, ఏ కేబుల్ ఈజ్ ఏ కేబుల్ ఈజ్ అన్ ఇన్సులేటెడ్, a cable is an insulated conductor or a group of conductor, insulated conductor or a group of conductors, used to transmit electrical power. జనరల్ మనకు కేబుల్స్ కానీ మనం తీసుకునే కండక్టర్స్ కానీ ఎందుకు యూస్ చేస్తాం, పవర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంతేనా. పవర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కండక్టర్స్ జనరల్ మనం యూస్ చేసేది ఏంటంటే పవర్ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి. అదే కేబుల్స్ అనేటివి పవర్ ట్రాన్స్మిషన్ చేసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేసుకుంటాం. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పవర్ ట్రాన్స్మిషన్ పర్పస్ కోసం కానీ, సిగ్నల్ అంటే ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ వస్తుంటాయి కదా, అలా యొక్క సిగ్నల్స్కి దానికి ఈ యొక్క కేబుల్స్ అనేవాటిని మనం యూస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు డిష్ ఉంటుంది అన్నమాట, అలాంటి అక్కడ కేబుల్స్ ప్రిఫర్ చేస్తుంటారు. అదేవిధంగా మొబైల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్ కనెక్ట్ చేసుకుంటుంటాం కదా, అక్కడ ఏంటంటే ఈ యొక్క కేబుల్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటుంటారు అట్లా. అదే మనకు పవర్ అనుకోండి, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, ఇప్పుడు శ్రీలంక నుంచి మన ఇండియాకి పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే ఏం చేస్తాము, ఇన్ బిట్వీన్ సముద్రంలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క కేబుల్స్ని ఇన్బిల్డ్ చేస్తాం అన్నమాట కింద. సముద్రంలో వేసేసి ఆ కేబుల్స్ ద్వారా మనం ఏం చేస్తాం, పవర్ అని ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి మెయిన్గా ఈ కేబుల్ ద్వారానే మనకి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కేబుల్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, ఏ కేబుల్ ఈజ్ అన్ ఇన్సులేటెడ్ కండక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఎలక్ట్రికల్ పవర్ ఆర్ సిగ్నల్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అనదర్ పాయింట్. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ కేబుల్ అంటాం. కేబుల్ ఈజ్ అన్ ఇన్సులేటెడ్ కండక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ కండక్టర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఎలక్ట్రికల్ పవర్ ఆర్ signals from one point to another safely. దీన్నే మనం ఏమంటాం అంటే కేబుల్ అంటాం. అయితే ఈ కేబుల్లో మనకేమేమి ఉంటాయి అంటే, కండక్టర్ ఉంటుంది. ఇక్కడ కండక్టర్ అంటే ఏమేమి తీసుకుంటాం అంటే మనము కాపర్ కానీ అల్యూమినియం కానీ, కాపర్ ఆర్ అల్యూమినియం. ఓకే, కాపర్ కానీ అల్యూమినియం తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ కేబుల్ ఇన్సులేషన్ అనేది ఉంటుంది, కండక్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, షీట్ అని, అదేవిధంగా ఆర్మోరింగ్ అని. వీటిని స్టెప్ బై స్టెప్ చూస్తాం మనం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏవే ఉంటాయని చూస్తాం. అదేవిధంగా ప్రొటెక్టింగ్, అవుటర్ ప్రొటెక్టివ్ కవర్ అనేది ఉంటుంది. ఇక్కడ అవుటర్ ప్రొటెక్టివ్ కవరింగ్ ఇది ఉంటుంది అన్నమాట. దీని ఎక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఉంటుంది. మనం కేబుల్ ఏదైనా తీసుకున్నప్పుడు ఈ యొక్క కేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. ఇందులో అవుటర్ దాన్ని ఏమంటామంటే, అవుటర్ మోస్ట్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే షీట్ అంటాం. దానిపైన మనం ఏంటంటే మనం తీసుకునే ఏదన్నా మెటల్తో తీసుకుంటాం అన్నమాట, ఇది ఆర్మోరింగ్ అనేది. ఓకేనా,
సో బెడ్డింగ్ అనేది ఏంటంటే పీవీసీ టైప్ కానీ పేపర్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మన కండక్టర్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే పైన ఈ యొక్క కండక్టర్స్ మనం ఏం చేస్తారంటే ఒక కండక్టర్ ఇంకో కండక్టర్కి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మనం ఏం చేస్తారంటే సమ్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇది మనం తీసుకునే స్టాండర్డ్ కండక్టర్. ఇక్కడ మనం యూస్ చేసింది ఏంటంటే కాఫర్ అన్నమాట. ఇక్కడ కాఫర్ అనేది తీసుకున్నాం. ఓకేనా, అంటే మన కరెంట్ క్యారింగ్ క్యాపబిలిటీకి అదేవిధంగా ఈ యొక్క వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్కి దాని బేసిస్గా మనం కాఫర్ తీసుకోవాలా అల్యూమినియం తీసుకోవాలా అని చూస్తాం. సో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాఫర్ అంటే, అల్యూమినియం అంటే ఒక కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది మనం తీసుకునే కేబుల్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో ఓకే, మనకు కేబుల్ అంటేనే ఏం గుర్తు రావాలంటే కండక్టర్ ఉంటుంది, ఇన్సులేషన్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. సో 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కేబుల్ అంటే ఏవే ఉంటాయంటే నాకు, సో కేబుల్ అంటేనే సో కండక్టర్ ఉంటుంది ప్లస్ ఇన్సులేషన్ ప్లస్ ప్రొటెక్షన్. సో 3 కాంబినేషన్ అనేది ఉంటుంది అన్నమాట కేబుల్ అంటే. సో మనం తీసుకునే కండక్టర్ ఇలా కాదు, సో నార్మల్గా ఒకటి ఉంటుంది. ఓకేనా, అది అయితే ఇప్పుడు మనం ఇది చూసాం కదా కేబుల్ అంటే ఏంటనేది. మరి అసలు ఎందుకు ఈ కేబుల్, సో అంటే దీని యొక్క నీడ్ ఏంటి, వితౌట్ కేబుల్ ఉండేప్పుడు ఏమవుతుంది, విత్ కేబుల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ కేబుల్స్ వితౌట్ కేబుల్ ఉన్నప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ అనేది సేఫ్టీగా మనం ట్రాన్స్మిట్ చేయలేం. ఇప్పుడు కొన్ని హైలీ పాపులేటెడ్ ఏరియాస్ ఉంటాయి, హై డెన్సిటీ ఏరియాస్ ఉంటాయి. అట్లాంటి దగ్గర నేను పవర్ ట్రాన్స్మిట్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్గా సమ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. షార్ట్స్ అదే ఎవరికి షాక్ కట్టకుండా మెయింటైన్ చేసుకోగలగాల. ప్లస్ ఏదైనా ఫ్లడ్స్ ఏదైనా అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఈ కేబుల్స్ యూస్ చేసుకోవడం వల్ల ఒక రకంగా అడ్వాంటేజ్. ఓకేనా, నార్మల్గా తీసుకునే దానికంటే. సో కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిసిటీని సేఫ్గా నువ్వు ట్రాన్స్మిట్ చేసుకోవాలంటే ఈ కేబుల్స్ ఉంటేనే మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఇంకోటి, ఈ కేబుల్స్ లేకపోతే ఏమవుతుంది అంటే నాకు షార్ట్ సర్క్యూట్ అక్కర్ అవ్వచ్చు, అదేవిధంగా షాక్ ఏదైనా అక్కర్ అవ్వచ్చు. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా, వితౌట్ కేబుల్ ఉన్నప్పుడు నాకు ఇలాంటివి వస్తాయి. ఏవేవి, సో ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్మిట్ చేసుకోలేం సేఫ్టీగా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ అనేది అక్కర్ అవ్వచ్చు, అదేవిధంగా ఈ యొక్క షాక్ ఏదైనా అలాంటివి ఎగ్జిస్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కేబుల్స్ యూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు సో పవర్ని సేఫ్గా ట్రాన్స్మిట్ చేసుకోవడానికి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ పవర్ సప్లై చేసుకోవడానికి, అదేవిధంగా వెదర్ సంబంధించి ఇప్పుడు నాకు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కానీ అదేవిధంగా సన్లైట్ వల్ల కానీ మనం తీసుకునే కండక్టర్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కానీ ఈ యొక్క సన్ రైస్ వల్ల కానీ సో అంటే సరౌండింగ్స్లో ఉండే ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల మనం తీసుకునే కండక్టర్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా నాకేంటి ఈ కేబుల్ అనేది మస్ట్ అన్నమాట. ఓకేనా, అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ వెదర్. దాంతో పాటుగా మెకానికల్ డ్యామేజ్, సో మెకానికల్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి కూడా ఈ కేబుల్స్ అనేవి ఉంటే మనకు సేఫ్టీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎక్కడైతే మనకు ఓవర్ హెడ్ లైన్స్ అనేవి పాసిబిలిటీ లేకుండా ఉంటాయో అట్లాంటి దగ్గర మనం ఏంటంటే ఈ కేబుల్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం. ఓకేనా, సరే. సో ఎందుకు ఈ కేబుల్ యొక్క నీడ్ ఏంటి అన్నప్పుడు, సో మెయిన్ నీడ్ కేబుల్ ఎందుకు అంటే, సో ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఇక్కడ కేబుల్ యొక్క నీడ్ ఎందుకు అంటే సో సేఫ్ పవర్ అని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి, సేఫ్ పవర్ ట్రాన్స్మిషన్, సేఫ్ పవర్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఏంటి, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై. సో అండర్ పవర్ సప్లై. నెక్స్ట్ ఏంటి, సో ప్రొటెక్షన్ ఫ్రమ్ వెదర్, సో ప్రొటెక్షన్ ఫ్రమ్ వెదర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మెకానికల్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి, సో ప్రొటెక్షన్ ఫ్రమ్ మెకానికల్ డ్యామేజ్. ఓకే, నెక్స్ట్ ఇంకో పర్పస్ ఏంటి అంటే నాకు సో ఎలక్ట్రిక్ షాక్ని అవాయిడ్ చేస్తాను, సో అవాయిడ్ ఎలక్ట్రిక్ షాక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే నాకు ఓవర్ హెడ్ లైన్స్ పాసిబిలిటీ లేకుండా ఉంటాయో అట్లాంటి దగ్గర మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో యూజ్డ్ వేర్ ఓవర్ హెడ్ లైన్స్ ఆర్
నాట్ పాసిబుల్. ఓకే, ఓవర్ హెడ్ లైన్స్ అనేవి ఎక్కడైతే పాసిబుల్ కాకుండా ఉంటాయో అటాంటి దగ్గర మనం ఏంటంటే ఈ కేబుల్స్ అనేవి యూస్ చేసుకుంటాం. అయితే ఈ యొక్క కేబుల్స్ని ఎక్కడ యూస్ చేస్తాం? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే అసలు కేబుల్ అంటే ఏంటి, అసలు కేబుల్లో పైన ఏవేవి ఉంటాయి, అదేవిధంగా దాని యొక్క మెయిన్ నీడ్ ఏంటి చూసాం. అయితే ఎక్కడ యూస్ చేస్తాం ఈ యొక్క కేబుల్ని, ఎక్కడ యూస్ చేస్తాం? సో కేబుల్స్ని ఇప్పుడు ఎక్కడ యూస్ చేస్తాం చూద్దాం. సో కేబుల్స్ని, ఈ యొక్క కేబుల్స్ అనే వాటిని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం చూద్దాం. సో ఫస్ట్ డొమెస్టిక్ చూద్దాం. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ యొక్క డొమెస్టిక్ పర్పస్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కేబుల్స్ యూస్ చేసుకుంటాం. ఈ యొక్క డొమెస్టిక్లో ఏ యూస్ చేస్తామంటే మనము హౌస్ వైరింగ్ తీసుకుంటాం కదా, ఆ హౌస్ వైరింగ్ దీన్ని యూస్ చేస్తాం ఈ కేబుల్స్ని. సో హౌస్ వైరింగ్ అప్లయన్సెస్కి, అదేవిధంగా ఇన్వర్టర్స్. సో హోమ్లో మనం ఇన్వర్టర్స్ తీసుకుంటాం కదా, అక్కడ హౌస్ వైరింగ్ యూస్ చేసుకుంటాం, ఇన్వర్టర్స్ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్కడ అంటే ఇండస్ట్రియల్. సో ఇక్కడ ఇండస్ట్రియల్లో చూసుకున్నట్లయితే మోటార్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కంట్రోల్ ప్యానల్స్ కానీ, సో ఇట్లాంటి దగ్గరంతా మనం యూస్ చేసేది ఏంటంటే ఈ కేబుల్స్ యూస్ చేసుకుంటాం. సో మోటార్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కంట్రోల్ ప్యానల్స్. సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ కేబుల్సే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, అండర్ గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ నాకేంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ యొక్క అండర్ గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు ఇది ఎక్కడంటే హైలీ పాపులేటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా అట్లాంటి దగ్గర, అంటే సిటీలో పవర్ సప్లై ఇచ్చేదానికి. సో సిటీలో పవర్ సప్లై కోసం అండర్ గ్రౌండ్ యూస్ చేసుకుంటాం. దాంతో పాటుగా మెట్రో రైల్ సిస్టమ్స్ ఉంటాయి కదా అట్లాంటి దగ్గరలో. సో మెట్రో రైల్ సిస్టమ్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్స్. సో ఎయిర్పోర్ట్స్లో మనం దీన్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే కమ్యూనికేషన్ లైన్స్. సో నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము కమ్యూనికేషన్. సో మనం యూస్ చేసే కమ్యూనికేషన్లో లాస్ట్ వన్, ఇందులో టెలిఫోన్ లైన్స్ ఉంటాయి కదా, ఆ టెలిఫోన్ లైన్స్ అనేవి కేబుల్స్ యూస్ చేస్తాం మనం. టెలిఫోన్ లైన్స్ కానీ, అదేవిధంగా ఇంటర్నెట్ ఉంటుంది కదా, ఆప్టికల్ ఫైబర్స్. ఈ యొక్క ఇంటర్నెట్ కానీ, అదేవిధంగా డిష్ కానీ, సో మనకి డిష్ వస్తుంటుంది కదా టీవీ అలాంటి అక్కడ, సో వాటిని మనం ఆప్టికల్ ఫైబర్స్ అంటుంటాం జనరల్గా. ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్. సో వీటన్నిటిలో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క కేబుల్స్ అనే వాటిని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. అయితే సో ఇప్పుడు దాకా మన కేబుల్ అంటే ఏంటి, అసలు కేబుల్ ఎందుకు యూస్ చేయాలి, ఎక్కడ కేబుల్ యూస్ చేస్తాం చూసాం. అయితే ఈ కేబుల్ ఎన్ని టైప్స్, ఇప్పుడు మనం ఏంటంటే కేబుల్ యొక్క టైప్స్ చూద్దాం. సో ఎన్ని టైప్స్ కేబుల్స్ యొక్క టైప్స్ ఎన్ని. సో ఇప్పుడు నాకేంటంటే టైప్స్ ఆఫ్ కేబుల్స్. సో జనరల్ మనకి ఏంటంటే ఇందులో కేబుల్స్ యొక్క టైప్స్ అన్నప్పుడు బేస్డ్ అపాన్ వోల్టేజ్ లెవెల్ ఉంటాయి, అదేవిధంగా బేస్డ్ అపాన్ కోర్స్ ఉంటుంది, అదేవిధంగా బేస్డ్ అపాన్ ఇన్సులేషన్ ఉంటుంది, అదేవిధంగా బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఫస్ట్ మనం ఏంటంటే బేస్డ్ ఆన్ వోల్టేజ్ చూసినాం అనుకోండి. బేస్డ్ ఆన్ వోల్టేజ్ చూసినప్పుడు ఇందులో లో టెన్షన్ అని, సో లో టెన్షన్ కేబుల్స్ అంటారు. ఈ లో టెన్షన్ కేబుల్ ఇది ఎంత ఉంటుంది అంటే నాకు సో అప్ టు 1 kV ఉంటుంది. ఓకేనా. సో దీని జనరల్గా ఏం చేస్తారంటే హౌసెస్ యూస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇది లో టెన్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం హై టెన్షన్ అంటారు. హై టెన్షన్. సో దీన్ని ఏమంటామంటే మనం హెచ్టీ కేబుల్ అంటారు. ఇది ఎల్టీ కేబుల్ అంటారు, దీనేమో హెచ్టీ కేబుల్ అంటారు. సో ఇది వచ్చేసరికి 1 kV నుంచి 11 kV మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ సూపర్ టెన్షన్ ఎస్టీ అంటారు దీన్ని. సో సూపర్ టెన్షన్ కేబుల్ అన్నప్పుడు ఇది దాంట్లో 22 kV నుంచి 33 kV మధ్యలో ఉంటుంది. ఓకేనా.
నెక్స్ట్ టెన్షన్ కేబుల్ అంటారు, ఎక్స్ట్రా హై టెన్షన్ కేబుల్. ఈ యొక్క ఎక్స్ట్రా హై టెన్షన్ కేబుల్ అనేది కిలోవోల్ట్ ఉంటుంది, మోర్ దెన్ 33 కిలోవోల్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది బేస్డ్ అపాన్ వోల్టేజ్. నెక్స్ట్ ఇదే కేబుల్ సో బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ కోర్స్ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ కోర్స్. సో ఇందులో చూసినట్లయితే మనకేంటంటే సింగిల్ కోర్ అని, డబుల్ కోర్ అని, 3 కోర్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. సో సింగిల్ కోర్ కేబుల్ అని, అదేవిధంగా ఇక్కడ డబల్ కోర్ కేబుల్ అని, అదేవిధంగా 3 కోర్ కేబుల్ అని, నెక్స్ట్ ఏంటంటే 4 కోర్ కేబుల్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. సో 3 కోర్ కేబుల్, అదేవిధంగా 4 కోర్ కేబుల్, ఇక్కడ 4 కోర్ కేబుల్ ఉంటుంది, అదేవిధంగా మల్టీ కోర్ కేబుల్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది. సో దాంతో పాటుగా నాకేంటంటే బేస్డ్ అపాన్ ఇన్సులేషన్. సో ఇన్సులేషన్ బేస్ చేసుకుంటూ మనం ఏం చేస్తారంటే కేబుల్స్ మనం క్లాసిఫై చేసుకుంటాం. ఇక్కడ ఇన్సులేషన్ అన్నప్పుడు ఏం చేస్తామంటే పీవీసీ టైప్ తీసుకుంటాం, ఎక్స్ఎల్పిఈ తీసుకుంటాం. సో ఇట్లా పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్, ఎక్స్ఎల్పిఈ అంటే క్రాస్ లింక్డ్ పాలీఇథిలిన్. సో దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఈ ఎక్స్ని ఇక్కడ ఏంటంటే రబ్బర్ కానీ, అదేవిధంగా పేపర్ కానీ, సో ఇలాంటివి యూస్ చేస్తారన్నమాట ఎక్స్ఎల్పిఈలో. సో ఇదేంటంటే ఈ ఎక్స్ఎల్పిఈ అనేది హై టెంపరేచర్ని విత్స్టాండ్ చేసుకుంటుంది. మోస్ట్లీ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనం అండర్ గ్రౌండ్ కేబుల్స్ ప్రిఫర్ చేస్తారు. ఈ ఎక్స్ఎల్పిఈ అనేది అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ పాలీవినైల్ క్లోరైడ్ అనేది మోస్ట్ కామన్గా యూస్ చేస్తారు. ఇది చాలా చీప్గా ఉంటుంది, కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో హౌసెస్ పర్పస్లో దీన్ని యూస్ చేస్తారు అన్నమాట. పీవీసీ టైప్ అనేది హౌసెస్ పర్పస్ యూస్ చేస్తారు. ఈ ఎక్స్ఎల్పిఈ అనేది మనం తీసుకుని అండర్ గ్రౌండ్ కేబుల్ యూస్ చేస్తారు. ఎందుకు అంటే ఇది హై టెంపరేచర్ విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తారంటే పేపర్ కానీ, రబ్బర్ కానీ ఇన్సులేషన్గా యూస్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు మనం ఏంటి ఈ కేబుల్స్ని బేస్డ్ అపాన్ వోల్టేజ్, బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ కోర్స్, బేస్డ్ అపాన్ ఇన్సులేషన్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ బేస్డ్ అయ్యి అన్నప్పుడు సో ఇక్కడ ఆర్మోర్ కేబుల్ అని, ఫ్లెక్సిబుల్ కేబుల్ అని, అదేవిధంగా కోయాక్సిల్ కేబుల్ అని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అని ఇలాంటివి వస్తాయి అన్నమాట కన్స్ట్రక్షన్ అన్నప్పుడు. సో ఆప్టికల్ ఫైబర్ కానీ, కోయాక్సిల్ కేబుల్ కానీ, ఆర్మోర్డ్ కేబుల్ కానీ అంటారు. అంటే ఆర్మోర్డ్ కేబుల్, అన్ఆర్మోర్డ్ కేబుల్. సో ఆర్మోర్డ్ కేబుల్, అన్ఆర్మోర్డ్ కేబుల్, కోయాక్సిల్ కేబుల్, అదేవిధంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో దాంతో పాటుగా ఇంకొక ఏంటంటే ఫ్లెక్సిబుల్ కేబుల్ అంటారు, ఫ్లెక్సిబుల్ కేబుల్. సో ఇది బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్. మనం తీసుకునే కేబుల్స్ బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్ అంటే ఇలా తీసుకుంటాం. ఓకేనా? మరి దీనిలో అడ్వాంటేజెస్ ఏంటి మనం తీసుకునే కేబుల్ అన్నప్పుడు? సో ఇది వెదర్ ఎఫెక్ట్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, సో లైటింగ్ ప్రాబ్లం ఉండదు, విజువల్ పొల్యూషన్ ఉండదు, మెయింటెనెన్స్ చాలా తక్కువ, అదేవిధంగా కండక్టర్ స్నాపింగ్ రిస్క్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా? సో మన యొక్క కేబుల్స్ తీసుకోవడం వల్ల నాకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే సో వెదర్ ఎఫెక్ట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే లైటింగ్ కానీ, రైనింగ్ కానీ, విండ్ ప్రెజర్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు అన్నమాట. పొల్యూషన్ వల్ల కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, లైటింగ్ ప్రాబ్లం ఉండదు, అదేవిధంగా విజువల్ పొల్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటి, మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి నో రిస్క్ ఆఫ్ కండక్టర్ స్నాపింగ్. సో ఇవి నాకు అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అన్నప్పుడు దీని యొక్క ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం తీసుకునే కేబుల్స్ యొక్క ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఫాల్ట్ అయినప్పుడు డిటెక్షన్ అనేది కష్టం. ఇంకోటి ఏదన్నా రిపేర్ చేయాలనుకోండి, ఆ రిపేర్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హీట్ డిసిపేషన్ అనేది ఇందులో లెస్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఓవర్ లాంగ్ డిస్టెన్స్ అయినప్పుడు కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. కేబుల్స్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఎప్పుడు ఓవర్ లాంగ్ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు. ఓకే, సరే, ఓకే, థ్యాంక్ యూ.